చందమామ కథ నక్కబావ ఉపకారం. అనగనగా ఓ ఊళ్ళో ఓ పేద పండితుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు పక్కనే ఉన్న పట్టణానికి యాచించి జీవించడానికి వెళ్తూ ఉండేవాడు. అతని ఊరికి పట్టణానికి మధ్యలో ఒక అడవి ఉండేది. పండితుడు రోజు దారిలో తనకు కనిపించిన నక్కను కూర్చోబెట్టి, ఈ రోజు మంగళవారం, దశమి తిథి, శతభిష నక్షత్రం, పగలు వజ్యం లేదు అని పంచాంగం తీసి చెప్పి మరీ వెళ్తూ ఉండేవాడు. దానికి నక్క, ఓ పిచ్చి పండితుడా, నాకు పంచాంగం ఎందుకు, నేను నీకేమిస్తాను, నీ పంచాంగం వల్ల నాకేమైనా లాభం జరుగుతుందా అని నక్క ఎప్పుడు అంటూనే ఉండేది. అయితే ఆ పండితుడు మాత్రం, నక్క బావా, నువ్వు నాకేమీ ఇవ్వక్కర్లేదు, నీ దయ నా మీద ఉంటే చాలు అని వెళ్తూ ఉండేవాడు. ఈ విధంగా రోజు నక్కకు పంచాంగం చెప్పిన తర్వాతనే అతను పట్టడానికి వెళ్తూ ఉండేవాడు. నక్క పండితుడిని చూసి, ఇతనికి నేనేమైనా సహాయం చేయగలనా అని లోపల లోపల మదన పడుతూ ఉండేది. ఆ పట్టణాన్ని విజయ భూపతి అనే మహారాజు పరిపాలించేవాడు. అతను బాగా ముసలివాడయ్యాక 4వ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ యువరానికి వృద్ధరాజుతో జీవితం నరకంలాగా అనిపించింది. అందుకే ఒక అర్ధరాత్రి తన కన్నవారింటి నుంచి వచ్చిన ఓ సేవకుడి సహాయంతో తన ఆభరణాలు బట్టలతో పుట్టింటికి బయలుదేరింది. వాళ్ళిద్దరూ పట్టణం వదిలి ఒక నది దగ్గరకు చేరుకున్నారు. ముందుగా నగలు బట్టలు అవతల ఒడ్డుకు చేర్చి తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు సేవకుడు. యువరాణి ఆ మాట నమ్మి తన ఆభరణాలన్నీ అతనికి ఇచ్చింది. కానీ ఆ మోసగాడు ఆభరణాలతో ఒడ్డుకు చేరి అట్నుంచటే పారిపోయాడు. నది యువతల ఒడ్డున ఒంటరిగా నిలిచిన యువరాణి, సేవకుడా తిరిగిరా, సేవకుడా తిరిగిరా అని కేకలేస్తూ ఉండిపోయింది. ఇంతలో మన పండితుడు పంచాంగం చెప్పే నక్క నోట్లో మాంసం ముక్క పట్టుకుని అక్కడికి వచ్చింది. నక్క రేవు దగ్గరికి రాగానే నదిలో ఓ చేప ఎగరడం చూసింది. వెంటనే తన నోట్లో ఉన్న మాంసం ముక్కను ఒడ్డును బారేసి ఆ చేపను పట్టడానికి నదిలోకి దూకింది. కానీ చేప దొరకలేదు. దానికి తోడు నక్క ఒడ్డును పారేసిన మాంసం ముక్కను ఒక గత తీసుకుపోయింది. అది పోయింది, ఇది పోయింది అని దిగాలుగా చూసింది నక్క. ఇదంతా గమనించిన యువరాణి తన దుస్థితిని మరిచి కిలకిలా నవ్వింది. నువ్వు ఎంత తెలివి తక్కువ దానివో తెలుసా నక్క బావా, నోట్లో ఉన్న దాన్ని పోగొట్టుకుని దొరకని దాని కోసం పరుగులు తీశావు అని ఎగతాళి చేసింది. అప్పుడు నక్క, నీ గతి కూడా ఇంతే, ఇటు పుట్టింటికి చెడ్డావు, అటు మెట్టింటికి చెడ్డావు అని గట్టిగా చెప్పింది. యువరానికి ఆశ్చర్యం కలిగింది. నా విషయం నీకెలా తెలుసు అని అడిగింది. నీ కథే కాదు, నీ 3 తరాల కథ కూడా తెలుసు అని చెప్పింది నక్క. భయపడిపోయిన యువరాణి, నేను పేదరికంతో ఉండే నా పుట్టింటికి వెళ్ళడం కంటే ఆ రాజుతోనే యువరాణిలా ఉండడం మంచిదని ఇప్పుడు అనిపిస్తోంది. నన్ను ఈ ప్రమాదం నుంచి తప్పించు, నీకు అమూల్యమైన బహుమతులు ఇస్తాను అని నక్కను వేడుకుంది. నక్క ఒక ఉపాయం చెప్పింది. నువ్వు జుట్టు విప్పి నీటిలో దూకి పిచ్చి పట్టినట్టు అరుస్తూ నటించు. నీ కేకలు విని ఎవరో ఒకళ్ళు ఇక్కడికి వచ్చి నిన్ను రాజు దగ్గరికి తీసుకెళ్తారు. ఎంతమంది వైద్యులు వచ్చినా నువ్వు ఇంకా రెచ్చిపో. నాకు స్నేహితుడున్నాడు, అతన్ని శుక్రవారం నీ దగ్గరకు పంపిస్తాను. అతను నీ చెవిలో నక్క పంపిన పండితుణ్ణి అని చెప్తాడు. ఆ మాట విన్న వెంటనే నీ పిచ్చి తగ్గినట్టు నటించు అని నక్క చెప్పింది. దానికి యువరాణి అంగీకరించింది. నక్క చెప్పినట్టే యువరాణి నదిలో దూకి కేకలు పెట్టింది. ఆ కేకలు విని చాలా మంది అక్కడికి వచ్చారు. ఆమెకి పిచ్చి పట్టింది అనుకున్నారు. ఆమెను అంతఃపురానికి చేర్చారు. ఎంతమంది వైద్యులు వచ్చినా, ఎన్ని రకాల మందులు ఇచ్చినా యువరాణి వాటిని విసిరి కొడుతూ అల్లరి చేస్తుంది. ఇప్పుడు నక్క మర్నాడు తన దగ్గరకు వచ్చిన పేద పండితుడితో, పట్టణంలో ఉన్న యువరానికి పిచ్చి పట్టింది, నువ్వు వెళ్లి వైద్యం చెయ్యి, రాజు నీకు చాలా కానుకలు ఇస్తాడు అని చెప్పింది. నాకు వైద్యం మంత్రాలు తంత్రాలు రావు, నాకు తెలిసింది ఒకటే ఈ పంచాంగం అని చెప్పాడు పండితుడు. నువ్వేం చేయక్కర్లేదు, యువరాణి చెవి దగ్గరికి వెళ్లి నక్క పంపిన పండితుణ్ణి అని చెప్తే చాలు అని చెప్పి అతన్ని పంపించింది. పండితుడు రాజు దగ్గరికి వెళ్లి, నేను యువరానికి వైద్యం చేస్తాను అని చెప్పాడు. రాజు సమ్మతించాడు. పండితుడు లోపలికి వెళ్లి యువరాణి చెవిలో నక్క పంపిన పండితుణ్ణి అని చెప్పాడు. వెంటనే యువరాణి తన పిచ్చి తగ్గినట్టుగా నటించింది. రాజుగారు ఆశ్చర్యపోయారు. ఎంతమంది వైద్యులు విఫలమైనా ఈ పండితుడు మాత్రమే యువరానికి నయం చేశాడు అని భావించాడు. పిచ్చి పట్టడం వల్లే యువరాణి అంతఃపురాన్ని వదిలి నదికి వెళ్ళింది. ఇప్పుడు పిచ్చి తగ్గిపోయిందిగా, ఇక ఏ సమస్య లేదు అనుకున్నాడు. ఆ తర్వాత రాజు పండితుడిని రాజసభలో సత్కరించి బహుమతులుగా ముత్యాలు, రత్నాలు, భూములు ఇచ్చాడు. దాంతో ఆ రోజుతో పండితుడి దరిద్రం తొలగిపోయింది. అలా నక్కబావ తనకు రోజు పంచాంగాన్ని చెప్పిన పేద పండితుడికి సమస్యలో ఇరుక్కున్న యువరానికి ఉపకారం చేసింది.